దీపికా కడారి. ఏ ఊరమ్మా నీది? ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మతుందే మాట్లాడుతున్నావా లేదా? అందరినీ వాడంటావు వీడంటావు, రెస్పెక్ట్ లేదు, ఏం లేదు. నువ్వు వాళ్ళ ఏజ్లో సగమన్నా ఉంటావా? పెద్ద పెద్ద వాళ్ళని వాడు వీడు అని కుక్కలతో పోల్చి చందాలను మాట్లాడుతున్నావు. వాళ్ళని ఈ రోజు ఏమైనా బాధ పెట్టారా? నిన్నేమైనా అన్నారా? నువ్వు వాళ్ళని అంతగా మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మాట్లాడడానికి నీకు అంతగా పాలిటిక్స్లోకి వచ్చి ఇంట్రెస్ట్ ఉంది, ప్రజలకు ఏమైనా చేయాలని అనుకుంటే నీ సొంతంగా ఏమైనా చెయ్యి. ప్రజలకి ఏమైనా చేసి నీ అంతా నువ్వు గుర్తింపు తెచ్చుకో. అంతేగాని యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు దూషించి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి పర్సనల్గా మాట్లాడి నువ్వు ఎంత మాత్రం కరెక్ట్గా ఉన్నావు నీ లైఫ్లో, నువ్వు మనసాక్షిని చేసేసుకొని చెప్పు. నువ్వు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉన్నావా? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి మెగా ఫ్యామిలీ అంటావు, వాళ్ళ ఫ్యామిలీ అంటావు, వీళ్ళ ఫ్యామిలీ అంటావు. నువ్వు మాత్రం కరెక్ట్గా ఉన్నావా? నువ్వు వేరే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడడానికి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఎదుటోళ్ళ లైఫ్ గురించి మాట్లాడడానికి నీకు ఎక్కడ అధికారం లేదు, గుర్తుపెట్టుకో. నీకేమన్నా క్వశ్చన్ చేయాలంటే పర్సనల్గా పొలిటికల్ వేలో వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరు ఏం చేశారు ఏంటి అని పర్సనల్ లైఫ్కి వెళ్ళకు. ఇంకొకటి, వాళ్ళు ఒక పొజిషన్కి వచ్చారు, వాళ్ళు ఎవరిని ముంచేయాలంటే దేనికి ఏమి చేశారు, వాళ్ళ టాలెంట్ ఉంది, వాళ్ళ పైకి వచ్చారు. మెగాస్టార్ అంటే ఊరికనే పేరు రాలేదు, ఆయన కష్టపడ్డాడు, ఎన్నో చేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంతకు ముందు కానీ ఇప్పుడు కానీ ఎంతో మంది వచ్చారు వెళ్ళారు, వాళ్ళు టాలెంట్ చూపించుకున్నారు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, టాలెంట్ లేని వాళ్ళు ఉండరు. ప్రజలు వాళ్ళు పిచ్చోళ్ళు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళనే పైకి తీసుకొస్తారు. టాలెంట్ లేని వాళ్ళు ఉట్టికి డబ్బులు పెట్టి టికెట్లు కొని సినిమాలు చూడరు. నేను కూడా చూడను. ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పర్సన్ బాగా చేస్తున్నాడు అంటేనే చూస్తాను మూవీ. ప్రజలందరూ అంతే, సంపాదించుకునే డబ్బులు ఉట్టినే పోయాగా నచ్చితేనే చూస్తారు. ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు, మేము చూస్తున్నాం అంతే. వాళ్ళే ఊరికనే రాలేదు. ఒక పొజిషన్కి వచ్చాడు, ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు అంటే ఆయన కష్టపడ్డాడు, ఆ పొజిషన్ వచ్చి ఆయనే కదా. ప్రతి ఒక్క పర్సన్ కష్టపడి వచ్చిన వాళ్ళని వీళ్ళని తిడితే పైకి వస్తామనుకోవడం రాంగ్. నిజంగా బాడీ ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయి. ప్రజలకు ఏం చేసావు? నువ్వేం చేసావు? వచ్చి తిడుతున్నావు వాళ్ళని వీళ్ళు, నువ్వేం చేసావు? నేను నీకంటే ముందు నేను అసెంబ్లీలోకి వస్తాను, నీకంత సీన్ లేదు అంటున్నావు. అట్లీస్ట్ అయినా జనాల్లోకి వచ్చి మాట్లాడమో చేయడమో ఏదో ఒక చేస్తున్నాడు. 10 మందిలో 10 మందికి దొరకకపోయినా సహాయం 2-3 కన్నా దొరుకుతుంది. నువ్వేం చేసావు? నువ్వు అనే పర్సన్ మాకు ఈ రోజు వరకు నువ్వు తిట్టే బూతులు ద్వారా నీ యూట్యూబ్లో వచ్చి రావడం ద్వారా నువ్వు ఎవరో తెలిసిందని నువ్వు ఈ రోజుకి ఇంత మంచి పని చేసావా, లేకపోతే నువ్వేంటని మాకు ఎవరికి తెలియదు. సో నీ గురించి మాకు తెలియదు. నువ్వు ఏ విషయంలో నువ్వు అసెంబ్లీలోకి వస్తాను అని రాలేను అని అంటావు. నువ్వెవరు అసలు? నీకేం ఐడెంటిటీ ఉంది? ఎన్ఆర్ఐ అని పేరు వస్తుంది అంటే నువ్వు ఎన్ఆర్ఐ అంటే నువ్వు ఇండియాలో పుట్టి ఇండియాకి ఏం చేసావు? ఇండియాలో పుట్టావు. మేము అట్లీస్ట్ ఇండియాలో పుట్టినందుకు మేము ఇక్కడ సంపాదించుకుంటున్నాం. అట్లీస్ట్ మా ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్కి బెనిఫిట్ అవుతుంది. నువ్వు ఇక్కడ చదువుకొని ఇక్కడ పుట్టి వేరే దేశానికి వెళ్ళి వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ చేస్తున్నావు. నువ్వు మా ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఈ పవన్ కళ్యాణ్ అయితే చిరంజీవి అయితే ఇంకొకరు అయితే వాళ్ళు చేసే పనులకి ట్యాక్స్ ద్వారానో ఇంకొక రూపాయనో మా ఇండియాకి మాకే వస్తుంది బెనిఫిట్స్. నీ వల్ల ఏంటి? ఇక్కడ కష్టపడ్డావా? ఇక్కడ ఏమైనా చేసావా? ఇక్కడ ఏమైనా సంపాదించావు? ఇక్కడ ఏం చేసావు? ఏదో దేశానికి వెళ్ళి కూర్చున్నావు. అక్కడే నాకు తెలిసి అక్కడేం పని బట్ట లేనట్టుంది, ఎలా పడుతున్నట్టున్నారు. మళ్ళీ ఇండియాకి వచ్చి మా వాళ్ళ మీద పడ్డావు. అమ్మా వద్దు, ఇండియాలో ఉండే వాళ్ళని ప్రశాంతంగా ఉన్నాను. ఆల్రెడీ మేము బాగా పడుతున్నాం కష్టాలు. ఇంకా ఇంత పెంచకమ్మా. వచ్చి ఏమైనా ఉంటే హెల్ప్ చేసేవంటే చెయ్యి, ప్రజలకు ఏమైనా చేసేదంటే చెయ్యి. అంతేగాని దూషించి నోటికి వచ్చి మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీలు. నువ్వు అమ్మాయివి, మంచిగా ఉన్నావు, మంచిగా ఉండు, మాట్లాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడు. పర్సనల్ లైఫ్ జోలికి వెళ్ళకు. దీపికా దీపికా కలారియా ఏదో ఒక పేరు. ఓకే, మీరు మంచిగా ఉండండి, నోటికి వచ్చి మాట్లాడద్దు. మీకు ఏమైనా చేసేదంటే కరెక్ట్గా వచ్చి చేయండి. ఇంకా